కూటమి ఘన విజయాన్ని సాధించినటువంటి నేపథ్యంలో తమ అమూల్యమైనటువంటి విశేష స్పందనను తెలియజేయడానికి తెదేపా సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ లింగా పుల్లయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రజా విజయం ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని అణచివేయాలి, అరాచకాలని పారదోలాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయానికి అనుకూలంగానే గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చింది. ఈ అవినీతి పరిపాలనని అంతమొందించాలనే ఉద్దేశంతో ప్రజలు తీసుకున్న నిర్ణయం ఇది. దానికి తగ్గట్టు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం అవుతాడు. ఆయన తప్పకుండా మంచి పరిపాలన ఆలోచనతో ప్రజలు తీసుకున్న నిర్ణయము. ప్రాజెక్టులు పూర్తి చేస్తారు, పోలవరాన్ని ఈ 5 సంవత్సరాలు పూర్తిగా నిర్మాణిస్తారు. పోతే అమరావతిని బ్రహ్మాండంగా తీర్చిదిద్ది రాజధాని రాష్ట్రం అనిపించిన దాన్ని తీసేసుకునే ఇప్పుడు దాకా మీ రాష్ట్రానికి రాజధాని చెప్పుకునేటానికి వీలు లేకుండా పరిపాలించారు. ఇప్పుడు అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తాడు. బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాడు అమరావతిని. పరిపాలన అంటే నాయకుడు ఎలా ఉండాలా, ఎలా చేయాలా అనేది చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తాడు. యువతకి ఉద్యోగాలు రావడానికి పూర్తి అవకాశం ఉంది. ఆయన గ్యారెంటీగా ప్రతి సంవత్సరం డిఎస్సి పిలిచి ఉద్యోగాలు కల్పిస్తాడు. ఏదైనా ఈ దుర్మార్గ పరిపాలన మట్టికి విధించిపోతుంది, మంచి పరిపాలన అవుతుందని ఆశిస్తాం. వాళ్ళు కూర్చొని ఒక చెట్టు కొమ్మని వాళ్ళు నరుక్కున్న ప్రదేశంగా ప్రవర్తించారు. ఇవాళ బ్రహ్మారెడ్డి వచ్చాడు. బ్రహ్మారెడ్డి చేసి అన్నింటికి ఉపయోగించుకొని బ్రహ్మాండమైన మెజార్టీతోటి బ్రహ్మాండంగా గెలిచాడు. అతను కాబట్టి మనకి అనుకూలంగా బాగా పనులు చేస్తాడు. పల్నాడు రైతుల కళ వరికి పుడిసెల గురించి మీ అభిప్రాయం? పల్నాడు రైతుల కళ వరికి పుడిసెలు అనేది గ్యారెంటీగా నెరవేరుద్ది. ఎందుకంటే కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు ఆయన దృష్టిలో బాగా ఉంది చేయాలని. అందువల్ల గ్యారెంటీగా ఇది వరకు పుడిసెలలో కూడా పూర్తి చేస్తారు. తనకి అనుకూలంగా మలుచుకోవడం, మంచి పరిపాలన ఇస్తారని ఆశిస్తున్నాం. నమ్మిన కార్యకర్తలకి ఎలాంటి భరోసా ఇస్తారు? అభివృద్ధి జరగలేదు. 5 సంవత్సరాల నుంచి ఎలకైపోయింది కానీ ముందుకు జరగలేదు. ఇప్పుడు నుంచి మంచి నాయకుడిని ఎన్నుకున్నారు కాబట్టి బ్రహ్మాండమైన నాయకుడిని అతను మంచి అభివృద్ధికి చూపించి మంచి పరిపాలన ఇస్తాడని, ఈ దుర్మార్గమైన పరిపాలనని అంతమొందించి వీరు చేసిన మారణకాండాన్ని మొత్తాన్ని అంతమొందించి మంచి పరిపాలన ఇస్తాడని మేము ఆశిస్తున్నాం. ఈ వైసీపీ ప్రభుత్వంలో చాలామంది కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టున్నారు, ఆస్తులు పోగొట్టున్నారు, చాలా ధ్వంసాన్ని ఎదుర్కొన్నారు. కానీ ఇక్కడ నుంచి ఈ నమ్మిన కార్యకర్తలకి బ్రహ్మారెడ్డి ప్రధానంగా అండగా ఉండి బాగా పరిపాలిస్తారు అనే ఆలోచనతో మేము అందరం ముందుకు పోతున్నాం. మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ స్నేహితులకు పరిచయం చేయండి.